ఇప్పుడు గ్లూటెన్ ఫ్రీ డైట్ అనేది ఒకటి వస్తుంది. వాట్ ఈస్ దిస్ గ్లూటెన్? ఇప్పుడు అంతకుముందు రైస్ బదులు చపాతీలు తినేవాళ్ళు, గోధుమ పిండి చపాతీలు. ఇంకా విపరీతంగా దానిపైన పడిపోయింది సొసైటీ. మళ్ళీ ఎవరు చెప్పారు ఏమో, మళ్ళీ ఇప్పుడు చపాతీలు మానేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ జొన్న రొట్టెలకు వచ్చేసింది, ఆ ట్రెండ్ నడుస్తుంది. ఇది పోయిన తర్వాత మళ్ళీ ఏదో బ్రౌన్ రైస్, దంపుడు బియ్యము, ఆ తర్వాత సింగిల్ పాలిష్ రైస్, ఇవన్నీ ఇట్లా. అంటే చెప్పేవాళ్ళు సరిగ్గా గైడ్ చేయలేకపోవడం వల్ల, ఇలాంటి తరచుగా మార్చే డైట్ వల్ల కూడా మనకు మళ్ళీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుందండి. ఒకటి ఏంటంటే మనం మనం ఏదైనా వేరే కంట్రీకి వెళ్తున్నాం అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఒక ఇమిగ్రేషన్ చెక్ అవుతుంది. మనం పాస్పోర్ట్స్ తీసుకెళ్ళి మేము ఇక్కడ వి బిలాంగ్ టు సో అండ్ సో ప్లేస్ అని మనం ఒక స్టాంప్ వేయించుకోవాలి ఆ దేశంలోకి ఎంటర్ అవ్వాలంటే. శరీరంలో కూడా ఒక ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది. అది మన గట్. ఇప్పుడు మనం ఆలోచించండి, 40 years గా ఒక రకమైన ఆహారం తినేవాళ్ళు మన శరీరంలో కూడా ఆ ఇమిగ్రేషన్ చెక్ లో ఈ ఫుడ్ నాకు తెలుసు, దీన్ని నేను ఐడెంటిఫై చేస్తా అన్న దాన్ని అది లోపలికి పంపిస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సెన్సిటివిటీ. సో మనకి లాక్టోస్ ఇంటాలరెన్స్ కానీ, గ్లూటెన్ సెన్సిటివిటీ కానీ, ఇంతకు ముందు చపాతీలు విరివిగా తిన్న వాళ్ళకి ఏమీ అవ్వంది ఈ 2-3 ఏళ్లలో ఎందుకు అందరూ అంటే, ఒకటి మన ఆలోచన విధానం. యద్భావం తద్భవతి. నేను ఈ మాట ఎప్పుడు చెప్తానండి. ఇది మనకి చెడు చేస్తుంది అని తినే వాళ్ళు ఎవరికి అది మంచి చేయదు. ఎందుకంటే అది మనం ఆలోచనలు కూడా దానిపైన యాక్ట్ అవుతాయి. అందుకే నా ఫుడ్ ని ఒక ఎమోషన్ తో పోల్చడం 100%. సో కాకపోతే కొన్ని పర్టికులర్ కండిషన్స్ లైక్ క్రాన్స్ డిసీజ్ ఆర్ నిజంగా గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి అది ఇవ్వకూడదు. కానీ మనకి ఏషియన్ పాపులేషన్ లో గ్లూటెన్ సెన్సిటివిటీ మనం ఎక్కడ చూడం. కాకపోతే ఇప్పుడు ఎవరికైనా చిన్న ఎలర్జీ రానియండి, పొల్యూషన్ మూలాంచి ఎలర్జీ, డస్ట్ మూలాంచి ఎలర్జీ, ఏదైనా కూడా దాన్ని గ్లూటెన్ తో ఇంటర్లింక్ చేసేసి సేఫ్ కదా మానేయండి అని చెప్పేస్తున్నారు. బట్ అది అంత కరెక్ట్ అడ్వైస్ కాదు. సో నిజంగా వాళ్ళకి సెన్సిటివిటీ ఉందా లేదా అనేది దే నీడ్ టు అండర్స్టాండ్. అప్పుడు నిజంగా అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సెన్సిబిలిటీ ఇవన్నీ కూడా కొంతమందికి కొన్ని ఫుడ్ అలర్జీ అని చెప్తుంటారు. అది కూడా ఈ కండిషన్ కిందనే వస్తుంది. కొంతమందికి కూరగాయల్లో నాకు వంకాయ అలర్జీ అంటారు, కొంతమందికి బెండకాయ అలర్జీ అంటారు. ఈ అలర్జీ అంటే నిజంగా కూడా వాళ్ళు తినేస్తే కనుక దద్దులు వచ్చేసి ర్యాషెస్ రావడం కూడా ఫుడ్ అలర్జీస్ ఇస్ డిఫరెంట్ అండి. ఈ సెన్సిటివ్ గ్లూటెన్ సెన్సిటివిటీ ఏంటంటే స్పెసిఫిక్ గ్లూటెన్ కూడా మనకి అన్ని ఫుడ్స్ లో ఉండదు. మనకి తెలిసిన వాటిల్లో వీట్ లో మాత్రమే ఉంటుంది. ఇంకా ఏ ఫుడ్ లోనూ గ్లూటెన్ ఉండదు. ఆ గ్లూటెన్ అనేది పూర్తిగా మానేయటం వలంచి రకరకాల సమస్యలు కూడా ఉన్నాయి. ఎందుకంటే లాట్ ఆఫ్ ఫైబర్ అనేది డైట్ లో మిస్ అయిపోతున్నారు. ఇప్పుడు ఒకానొక కాలంలో రైస్ మానేసి వరి మానేసి గోధుమలు ఎందుకు తినమన్నారంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి అది షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏవేవో ఆలోచించుకొని తినాల్సినవన్నీ మానేయటం వలంచి శరీరానికి వచ్చే పీచు పదార్థం ఫైబర్ కంటెంట్ తగ్గిపోవటం వలంచి అగైన్ దేర్ ఆర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో మనం ఏదైనా కూడా 360-degree అప్రోచ్ లోనే చూడాలి. ఒక్క ఫుడ్ ని పట్టుకొని దాన్నే కారణం అని చెప్పడానికి అవకాశం లేదు. జనరలైజ్ చేయాలి. అదే కారణం అనుకోండి, ఆఫ్ కోర్స్ మనం దాన్ని వదిలేయాలి. కాదు అంటే మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఒక నిపుణుల నుంచి మళ్ళీ. సో ఫుడ్ షుడ్ నాట్ బికమ్ ఏ ఎవ్రీడే డోర్ అడ్వైస్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఏది తినాలి ఏది తినకూడదు అనే సందేహం నిత్యం వెంటాడకూడదు. అందరూ ప్రతి ఒక్కరు ఫుడ్ అడ్వైజర్సే కదండి ఇప్పుడు. ఎవరికి తెలియదు చెప్పండి, అందరికీ తెలుసు. కాకపోతే ఎవరికి ఏది కావాలో తెలియదు, అది సమస్య. అది పెద్ద సమస్యగా మారిపోయింది. ఇప్పుడు గ్లూటెన్ ఫ్రీ డైట్ అనేది ఒకటి వస్తుంది. వాట్ ఈస్ దిస్ గ్లూటెన్? ఇప్పుడు అంతకుముందు రైస్ బదులు చపాతీలు తినేవాళ్ళు, గోధుమ పిండి చపాతీలు. ఇంకా విపరీతంగా దానిపైన పడిపోయింది సొసైటీ. మళ్ళీ ఎవరు చెప్పారు ఏమో, మళ్ళీ ఇప్పుడు చపాతీలు మానేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ జొన్న రొట్టెలకు వచ్చేసింది, ఆ ట్రెండ్ నడుస్తుంది. ఇది పోయిన తర్వాత మళ్ళీ ఏదో బ్రౌన్ రైస్, దంపుడు బియ్యము, ఆ తర్వాత సింగిల్ పాలిష్ రైస్, ఇవన్నీ ఇట్లా. అంటే చెప్పేవాళ్ళు సరిగ్గా గైడ్ చేయలేకపోవడం వల్ల, ఇలాంటి తరచుగా మార్చే డైట్ వల్ల కూడా మనకు మళ్ళీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుందండి. ఒకటి ఏంటంటే మనం ఏదైనా వేరే కంట్రీకి వెళ్తున్నాం అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఒక ఇమిగ్రేషన్ చెక్ అవుతుంది. మనం పాస్పోర్ట్స్ తీసుకెళ్ళి మేము ఇక్కడ
వి బిలాంగ్ టు సో అండ్ సో ప్లేస్ అని మనం ఒక స్టాంప్ వేయించుకోవాలి ఆ దేశంలోకి ఎంటర్ అవ్వాలంటే. శరీరంలో కూడా ఒక ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది, అది మన గట్. ఇప్పుడు మనం ఆలోచించండి, 40 years గా ఒక రకమైన ఆహారం తినేవాళ్ళు మన శరీరంలో కూడా ఆ ఇమిగ్రేషన్ చెక్ లో ఈ ఫుడ్ నాకు తెలుసు, దీన్ని నేను ఐడెంటిఫై చేస్తా అన్న దాన్ని అది లోపలికి పంపిస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సెన్సిటివిటీ. సో మనకి లాక్టోస్ ఇంటాలరెన్స్ కానీ గ్లూటెన్ సెన్సిటివిటీ కానీ, ఇంతకు ముందు చపాతీలు విరివిగా తిన్న వాళ్ళకి ఏమీ అవ్వంది ఈ 2-3 ఏళ్లలో ఎందుకు అందరూ అంటే, ఒకటి మన ఆలోచన విధానం, యద్భావం తద్భవతి. నేను ఈ మాట ఎప్పుడు చెప్తానండి. ఇది మనకి చెడు చేస్తుంది అని తినే వాళ్ళు ఎవరికి అది మంచి చేయదు, ఎందుకంటే అది మనం ఆలోచనలు కూడా దానిపైన యాక్ట్ అవుతాయి. అందుకే నా ఫుడ్ ను ఒక ఎమోషన్ తో పోల్చడం 100%. సో కాకపోతే కొన్ని పర్టికులర్ కండిషన్స్ లైక్ క్రాన్స్ డిసీజ్ ఆర్ నిజంగా గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి అది ఇవ్వకూడదు. కానీ మనకి ఏషియన్ పాపులేషన్ లో గ్లూటెన్ సెన్సిటివిటీ మనం ఎక్కడ చూడం. కాకపోతే ఇప్పుడు ఎవరికైనా చిన్న ఎలర్జీ రానియండి, పొల్యూషన్ మూలాంచి ఎలర్జీ, డస్ట్ మూలాంచి ఎలర్జీ, ఏదైనా కూడా దాన్ని గ్లూటెన్ తో ఇంటర్లింక్ చేసేసి సేఫ్ కదా మానేయండి అని చెప్పేస్తున్నారు. బట్ అది అంత కరెక్ట్ అడ్వైస్ కాదు. సో నిజంగా వాళ్ళకి సెన్సిటివిటీ ఉందా లేదా అనేది దే నీడ్ టు అండర్స్టాండ్. అప్పుడు నిజంగా అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సెన్సిబిలిటీ ఇవన్నీ కూడా కొంతమందికి కొన్ని ఫుడ్ అలర్జీ అని చెప్తుంటారు, అది కూడా ఈ కండిషన్ కిందనే వస్తుంది. కొంతమందికి కూరగాయల్లో నాకు వంకాయ అలర్జీ అంటారు, కొంతమందికి బెండకాయ అలర్జీ అంటారు. ఈ అలర్జీ అంటే నిజంగా కూడా వాళ్ళు తినేస్తే కనుక దద్దులు వచ్చేసి ర్యాషెస్ రావడం కూడా. ఫుడ్ అలర్జీస్ ఇస్ డిఫరెంట్ అండి. ఈ సెన్సిటివ్ గ్లూటెన్ సెన్సిటివిటీ ఏంటంటే స్పెసిఫిక్ గ్లూటెన్ కూడా మనకి అన్ని ఫుడ్స్ లో ఉండదు, మనకి తెలిసిన వాటిల్లో వీటిలో మాత్రమే ఉంటుంది. ఇంకా ఏ ఫుడ్ లోనూ గ్లూటెన్ ఉండదు. ఆ గ్లూటెన్ అనేది పూర్తిగా మానేయటం వలంచి రకరకాల సమస్యలు కూడా ఉన్నాయి. ఎందుకంటే లాట్ ఆఫ్ ఫైబర్ అనేది డైట్ లో మిస్ అయిపోతున్నారు. ఇప్పుడు ఒకానొక కాలంలో రైస్ మానేసి వరి మానేసి గోధుమలు ఎందుకు తినమన్నారంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి, అది షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి. మనం ఇప్పుడు ఏవేవో ఆలోచించుకొని తినాల్సినవన్నీ మానేయటం వలంచి శరీరానికి వచ్చే పీచు పదార్థం ఫైబర్ కంటెంట్ తగ్గిపోవటం వలంచి అగైన్ దేర్ ఆర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో మనం ఏదైనా కూడా 360-degree అప్రోచ్ లోనే చూడాలి. ఒక్క ఫుడ్ ని పట్టుకొని దాన్నే కారణం అని చెప్పడానికి అవకాశం లేదు. జనరలైజ్ చేయాలి. అదే కారణం అనుకోండి, అఫ్ కోర్స్ మనం దాన్ని వదిలేయాలి. కాదు అంటే మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఒక నిపుణుల నుంచి మళ్ళీ. సో ఫుడ్ షుడ్ నాట్ బికమ్ ఏ ఎవ్రీడే డోర్ అడ్వైస్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఏది తినాలి ఏది తినకూడదు అనే సందేహం నిత్యం వెంటాడకూడదు. అందరూ ప్రతి ఒక్కరు ఫుడ్ అడ్వైజర్సే కదండి ఇప్పుడు. ఎవరికి తెలియదు చెప్పండి, అందరికీ తెలుసు. కాకపోతే ఎవరికి ఏది కావాలో తెలియదు, అది సమస్య. అది పెద్ద సమస్యగా మారిపోయింది.